హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా వీడితో అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారో? బాగున్నారని అయితే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే సగ్గుబియ్యం పాయసం అండి. ఎలా చేస్తున్నాం ఏంటనే చూసేద్దాము. సగ్గుబియ్యం అయితే ఒక 2-3 గంటలు నానబెట్టించాను నేనైతే. ఇప్పుడు అయితే ఒక గిన్నెలో తీసుకొని ఉడకబెట్టేసుకుందాము. ఇవైతే ఇంత మెత్తగా నానిపోతే అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే ఇవి ఉడకడానికి చాలా టైం తీసుకునేది. ఇందులో సగం నీళ్ళు పోసేసి సగం గ్లాస్ నీళ్ళు పోసేసి స్టవ్ పైన పెట్టేయండి. బాగా ఉడుకుతుంది. ఇవైతే బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఒక 5 నిమిషాల్లోనే ఉడికిపోతాయండి. ఎందుకంటే మేము ఒక 2 అవర్స్ నానబెట్టాం కాబట్టి. ఇవైతే ఇందులో కొంచెం బెల్లం వేసేయండి. బెల్లం వేసుకొని ఇవి కూడా ఇప్పుడు కూడా బెల్లం బాగా కరగనివ్వండి. బెల్లం కరిగేదాకా ఉన్నివ్వండి. అలాగే పొయ్యి మీదనే ఉన్నివ్వండి, దించొద్దండి. ఇవైతే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చండి. ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా చేసుకొని తాగితే మనకు ఒంట్లో వేడి అంతా తగ్గించేద్దండి సగ్గుబియ్యం పాయసము. అందరూ ఏంటంటే ఇవేంటివి జీడిపప్పు, బాదము, కిస్మిస్ అన్నీ వేసుకుంటారు. అవన్నీ ఏం అక్కర్లేదండి. మేమైతే వేడి చేసిందని చేసుకొని తాగుతున్నాము. చూసారా, ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత పాలు అయితే కాచేసి ఉంచాము ముందే. పాలు కాచించి మనం ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు పాలు ఇవి రెండు కలిపేసుకొని తాగేయడమే. పాలు ముందుగా కలిపామంటే బెల్లం కదా, అవి విరిగిపోతాయండి పాలు. అందుకని అప్పటికప్పుడు కలిపేసుకొని తాగేసుకోవడమే. చూసారా, మేము కలిపేసాము, తాగేసాము, అయిపోయింది. మళ్ళీ ఇంకో విడత మీ దగ్గరికి వచ్చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందరికి వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. తాత 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 ఇటు గాజు గ్లాసులోనే వేసుకుంటారు. చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.